ఫ్రెండ్స్, ఎవరైనా పొద్దుగాల లేచినాక ఏముంటుంది? బ్రష్ చేసుకున్నాడు, బాత్రూమ్ పోవుడు, టిఫిన్ చేసుడు, ఇదే ఉంటుంది. మేమైతే ఇప్పుడే లేచాం. ఎందుకంటే బెర్రీ నైట్ సరిగా నిద్రపోలేదు. రైతంతా సతాయించిండు. అమూల్యకు నిద్ర లేదు, నాకు నిద్ర లేదు. అందుకే కొంచెం లేట్గా లేచాం. ఇప్పుడే లేచి కార్యక్రమాలు స్టార్ట్ చేసాం. లెట్స్ ఏం చేస్తామో చూడండి ఇప్పటి నుండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమూల్యాస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇక్కడ పరమేష్ ఇంట్రడక్షన్ ఇస్తున్నారు. సో ఇంకా చూసారా, మా బెర్రీ సార్ అయితే అస్సలు పడుకోవట్లేదు ఈ మధ్య. వీనికి మనసు ఎక్కువైన కొద్దీ ఆగలు ఎక్కువైతున్నట్టుంది. ఇంకా నైట్ టైంలో కూడా ఎప్పుడూ మిల్క్ తాగుతూనే ఉంటాడు. ఇంకా మీ అందరికీ గుడ్ ఈవినింగ్. ఇది ఈవినింగ్ పోస్ట్ చేస్తాను అనుకుంటా వ్లాగ్ అయితే. సో ఇక్కడ నేనైతే బ్రష్ అయితే చేసుకున్నాను. ఇంకా బెర్రీ కూడా లేచాడు. చూడండి, వాడు నేను ఎప్పుడు స్ట్రైట్గా పడుకోబెట్టినా వాడైతే బోర్లా పడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. బోర్లా పడి అట్లనే పడుకోవడానికి ఇష్టపడతాడు. నార్మల్గా కూడా ఎక్కువ బోర్లా పడుతున్నాడు వాడైతే. ఇంక నేను బ్రష్ చేసుకున్నాక వాటర్ అయితే తాగేశాను. ఇంకెవరైనా డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కదా, ముందుగా బ్రష్ చేసుకున్నాక వాటర్ తాగండి. ఇంకా మోషన్ ప్రాబ్లం అనేది అస్సలు ఉండదు, మంచిగా క్లియర్ అయిపోతుంది. ఇక్కడ వాడు లేచాక వాడికి ఫీడింగ్ ఇచ్చి మళ్ళీ పడుకోబెడుతున్నాను. మళ్ళీ ఆడిపిస్తే ఇంకా ఆడుతున్నాడు. ఇంకా వీడిని హాల్లోకి అయితే తీసుకెళ్ళాలి. ఇంకా టిఫిన్ చేయాలి. ఇంకా నేను మిల్క్ తాగాలి కదా. సో అయితే వీడిని ఇంకా హాల్లోకి అయితే తీసుకుపోవాలి. ఇప్పుడైతే ప్రజెంట్ ఆడుతున్నాడు. ఇంకా కొంచెం ఏమైనా ఏడుస్తే ఇంకా చూడాలి, హాల్లోకి అయితే తీసుకెళ్ళాలి. ముందుగా ఇంకా ఫ్రిడ్జ్లో నుండి పాలను అయితే తీసుకుంటున్నాను నేనైతే. ఇంకా నెక్స్ట్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ తింటున్నాను. ఇంకా కొందరు అడిగారు, డ్రై ఫ్రూట్స్ని నానబెట్టుకొని తినాలా అని అడిగారు. అవునండి, డ్రై ఫ్రూట్స్ని నానబెట్టుకొని తింటే చాలా మంచిది. ప్రెగ్నెన్సీ టైంలో తింటే ఇంకా చాలా మంచిది. దాంట్లో ఉన్న ప్రోటీన్స్, విటమిన్స్ అనేవి మన బేబీకి బ్రెయిన్ డెవలప్మెంట్లో చాలా బాగా యూజ్ అవుతాయి. ఇక్కడ నేను ఖర్జూరా, వాల్నట్, ఇంకా బాదం, పిస్తా తింటున్నాను. సో ఇంకా టిఫిన్ చేయాలి. సో ఇంకా వానికి అక్కడ మ్యాట్ వేసి ఇంకా మ్యాట్లో పడుకోబెడుతున్నాను. ఇంకా ఇంట్లో బెడ్రూమ్లో ఒక్కడేముంటాడు, సో ఇక్కడైతే చూసుకోవచ్చు కదా అని ఇక్కడ మ్యాట్ వేసి పడుకోబెడుతున్నాను. ఇక్కడ కూడా వీడు కుదురుగా ఉండడు. ఎప్పుడు బోర్లా పడడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. బోర్లా పడి ఇంకా ఏడుస్తాడు. బోర్లా పడితే కొద్దిగా స్టమక్ పెయిన్ వస్తుంది కదా వాళ్ళకి. సో బోర్లా పడి అంటాడు, ఏడుస్తాడు. సో ఇంకా నేను తీసి మళ్ళీ రివర్స్లో పడుకోబెట్టేసరికి మళ్ళీ 2 minutes తర్వాత మళ్ళీ బోర్లా పడతాడు. ఎప్పుడు బోర్లా పడుతూనే ఉంటాడు వీడైతే. ఇంకా బాగా అల్లరి కూడా చేస్తున్నాడు. ఈ మధ్య ఎక్కువ ఏడుస్తున్నాడు కూడా. సో ఇంక ఇక్కడ నేను సేమియా ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా 2 glasses తీసుకున్నాను. ఇంకా స్టవ్ మీద పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. నేను ముందుగా సేమియాని, నాకు ఫస్ట్లో తెలీదు సేమియాని ఉప్మా కూడా చేసుకుంటారా అని. స్వీట్ చేసుకుంటారు కదా, ఉప్మా చేసుకుంటే ఎంత గలీజ్గా ఉంటుందో అనుకునేదాన్ని. సో టేస్ట్ చేశాక వావ్, ఎంత సూపర్గా ఉందంటే సేమియా ఉప్మా చాలా బాగుంది. సో ఇక్కడ సేమియా వేయించుకుంటూ డ్రై ఫ్రూట్స్ తింటూ ఇట్లా మల్టీ టాస్క్ పనులు చేస్తున్నాను నేనైతే. ఇక్కడ మిర్చి కట్ చేస్తున్నాను సేమియా ఉప్మాలోకి. ఇంకా పల్లీలు లేవు ఉప్మాలో, పల్లీలు ఉంటే ఇంకా బాగుండేది. సో ఇక్కడ మిర్చి కట్ చేసి నెక్స్ట్ ఆనియన్ తీసుకొని కట్ చేస్తున్నాను. ఇక్కడ బెర్రీని చూసుకుంటూ ఇక్కడ మిర్చి కట్ చేస్తున్నాను. అంతలోపు ఇంకా నాకు పరమేష్ అయితే చాలా బాగా హెల్ప్ చేస్తున్నాడు. సో ఇంకా పరమేష్ చేయాల్సిన పనులు పరమేష్ చేస్తున్నాడు. సో ఇక్కడ నాకు లైటింగ్ పడుతుంది వీడియోకి. ఏం చేయాలి అడిగాడు. ఇక్కడ లైటింగ్ పడుతుంది కదా, నీకు బాగా వస్తలేదు వీడియో అని వెనక విండో సైడ్ ఇంకా టవల్ వేసి వచ్చాడు. కొద్దిగా లైటింగ్ కవర్ అవ్వట్లేదు, వచ్చే సన్లైట్ పడుతుంది నా మీద, అందుకే వీడియో అయితే సరిగ్గా రావట్లేదు. చూసారు కదా, అయినా కానీ సరిగ్గా రాలేదు వీడియో. ఇంకో మిగతా విండోస్కి ఏం చేయాలి అని సో ఒక విండో మీద వేసి వచ్చాడు టవల్ అయితే. ఇంకా మధ్యలో ఉప్మాని ఇట్లా రవ్వని ఫ్రై చేసుకుంటూ సేమియాని ఫ్రై చేసుకుంటూ ఇంకా ఆనియన్స్ కట్ చేశాను. మళ్ళీ బెర్రీని చూడాలి, వాడు ఎప్పుడు బోర్లా పడుతూ ఉంటాడు. నేను మళ్ళీ తీసి రివర్స్ వేసేసరికి మళ్ళీ బోర్లా పడుతున్నాడు. ఊకే ఇదే పని చేస్తున్నాడు వీడైతే. ఇంకా ఈ మధ్య ఎక్కువ అలర్ట్ చేస్తున్నాడు అని చెప్పాను కదా, పెద్దగా అయిపోతున్నాడు. అప్పుడే వీనికి 4 months కంప్లీట్ అయ్యాయి అంటే అసలు అమ్మబుద్ధి కావట్లేదు నాకైతే. ఇక్కడ ఇంకా నేను రైస్ కడుగుతున్నాను ఆఫ్టర్నూన్ లంచ్లోకి.
ఇంకా ఏం కర్రీ చేశాను కూడా ఈ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ ఇంకా రైస్ కడిగినాక నేను లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే సేమియాని ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా నేను ఇక్కడ టిఫిన్ చేస్తున్నాను కదా, ఇక్కడ పరమేశ్ అయితే బెర్రీని ఆడిపిస్తున్నాడు చూడండి నేను ఉప్మా చేసేలోపు. నెక్స్ట్ ఇక్కడ ఇంకా నేను ఉప్మా అవుతుంది కదా అక్కడ, నెక్స్ట్ పాలు వేడి చేసుకున్నాను ఉప్మా అయ్యేలోపు. ఒక గ్లాస్ పాలు తీసుకున్నాను, ఇంకా బిస్కెట్స్ తీసుకున్నాను. చూడండి ఎలా ఆడుతున్నాడో. ఇంకా నా సైడ్ కొంచెం జరుపుకొని ఇంకా పరమేశ్ బ్రష్ చేసుకుంటున్నాడు. ఇంకా పరమేశ్ బ్రష్ చేసుకునేలోపు నేను మిల్క్ తాగేద్దామని ఇంకా మిల్క్ తాగుతున్నాను ఇక్కడ. మళ్ళీ వాడు చెద్దరి కింద పెట్టుకొని స్టమక్ కింద పెట్టుకొని బోర్లా పడుతున్నాడు. వద్దురా అంటే మళ్ళీ అదే పని వానికి. ఇక్కడ చూసారా చెద్దరు మొత్తం తన్నేశాడు. చిన్నపిల్లలు అంతే కదా, చెద్దరు కాకపోతే మొత్తం తన్నేస్తారు. ఎట్లా ఆడుతున్నాడో వాడి కాళ్ళతోనే. అయితే బలం బాగా ఉంటుంది కావచ్చు. ఇట్లా మిల్క్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు అయితే తంతూ ఉంటాడు, కాళ్ళు పైనకి లేపుతూ ఉన్న చెద్దరిని అస్సలు ఉంచుకోడు. మళ్ళీ నేను పాలు ఇచ్చినాక మళ్ళీ పడుకున్నాడు కదా అని సైలెంట్గా నేను పడుకుంటే చూసేసరికి బోర్లా పడుకొని ఉంటాడు వాడే. మళ్ళీ తీసి రివర్స్లో పడుకోబెడతాను. ఇలా ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది.